శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. మీ పేరు, ఫోటో చూసి మీకు జరిగేది, జరగబోయేది, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును. గురుగారి ఫోన్ నంబర్ 8639883141. దూరంలో ఉన్నవారు నమ్మకంతో ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన 8 విషయాల గురించి తెలుసుకోబోతున్నారు. మనిషి 8 మాటలు తెలుసుకుంటే ఎప్పటికీ కూడా పేదవాడు కాడు. ఈ 8 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత అవసరం. ఫ్రెండ్స్, ఈ 8 విషయాల గురించి నేను మీకు ఒక కథ ద్వారా చెప్పబోతున్నాను. ఈ కథని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఆ శ్రీకృష్ణుడు ఇష్టమో కింద కామెంట్ చేసి తెలపండి. ఫ్రెండ్స్, ఒకసారి శ్రీకృష్ణుడు తన అంతఃపురంలో కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి దేవఋషి నారదుడు వస్తాడు. నారదుడిని చూసిన శ్రీకృష్ణుడు ఆయన్ని, మీరు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, ఓ ప్రభు, నేను మీకు ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. దానికి శ్రీకృష్ణుడు, నారద, నీ ప్రశ్న ఏమిటో నాకు చెప్పండి. ఆ ప్రశ్న ఎంతో ముఖ్యమైనది అయి ఉండవచ్చు, లేకపోతే మీరు నా దాకా రారు కదా అని చెప్తారు. అప్పుడు నారదుడు, ఓ భగవంతుడా, ధనవంతుడిగా ఉన్నవాడు పేదవాడిగా ఎలా మారతాడు మరియు పేదవాడిగా ఉన్నవాడు ధనవంతుడిగా ఎలా మారతాడు అనే విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు, నారద, మీరు నిజంగా లోక కళ్యాణంకి తోడ్పడే ప్రశ్నలు అడిగారు. మీరు అడిగిన ప్రశ్న ద్వారా సంపూర్ణమైన లోకంలో ఉన్న మనుషుల జన్మ ధన్యమవుతుంది. కానీ నేను దీనికి సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను అని చెప్తాడు. అప్పుడు నారదుడు, ఓ దేవా, మీరు ఆ కథని చెప్పి నా జన్మ ధన్యం చేయండి అని చెప్తాడు. మీరు చెప్పే ఈ కథని పూర్తిగా వింటాను. మీ మంచి మాటలను మొత్తం లోకానికి తెలియజేస్తాను అని చెప్తాడు. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడు శ్రీకృష్ణుడు, నారద, ఈరోజు నేను మీకు ఒక ధనవంతురాలైన చెల్లి గురించి మరియు పేదవాడైన అన్న గురించి చెప్పబోతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే ఈ కథ ద్వారా ఒక అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉంటుందో నీవు తెలుసుకుంటావు అని చెప్తాడు. ప్రతి అన్న, ప్రతి చెల్లి తమ బంధాన్ని ఏ విధంగా నిర్వర్తించాలో మీరు తెలుసుకుంటారు. దాంతోపాటు నీవు ఈ కథలో మానవుడు పేదవాడు ఎందుకు అవుతాడు తెలుసుకుంటావు. మానవుడు పేదవాడు కావడానికి అసలు కారణం ఏమిటి, అసలు ఎలాంటి పనులు చేస్తే మానవుడు ధనం లేకుండా అయిపోతాడు మరియు పేదరికం అనే దరిద్రంలో కూరుకొని పోతాడు అనే విషయాలు కూడా తెలుసుకుంటావు అని శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ప్రాచీన కాలంలో ధనవంతుడైన రైతు ఉండేవాడు. అతనికి 2 కవల పిల్లలు ఉండేవారు. ఇద్దరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండేవారు. అబ్బాయి పేరు రాహుల్ మరియు అమ్మాయి పేరు చిత్ర అని ఉండేది. రైతు 2 పిల్లలను కూడా బాగా పెంచాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి వయసుకు వస్తారు. రైతు వయసు కూడా అయిపోతుంది. వాళ్ళిద్దరికి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిస్తూ రైతు చింతిస్తూ ఉంటాడు. ఒక రోజు రైతు దగ్గరగా ఉన్న పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యాపారి కొడుకుని చూస్తాడు. ఆ అబ్బాయి రైతుకి బాగా నచ్చుతాడు. దాంతో అతనితో తన కూతురి చిత్రని ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లిలో ఎక్కడ తగ్గకుండా అంగరంగ వైభవంగా చేస్తాడు. పెళ్లైన తర్వాత చిత్ర పెళ్లి కొడుకుతో పాటుగా అతని ఊరికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత రైతుకి తన కొడుకు పెళ్లి ఎలా చేయాలో ఆలోచన మొదలవుతుంది. కూతురు పెళ్లి అయితే బాగా చేశాను, కానీ కొడుకు పెళ్లి కూడా చేస్తే ప్రశాంతంగా ఉండవచ్చు, పిల్లలు పుడితే వారితో ఆడుకోవచ్చు అని ఆలోచిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నారద, దేవుడి లీల ఎవరికి అర్థం కాదు. ఎవరిని పేదవాళ్ళు చేస్తాడో మరియు ఎప్పుడు ఎవరిని ధనవంతుడు చేస్తాడో ఎవరికి తెలియదు. ఆ రైతు జీవితం కూడా అలాగే అయిపోతుంది. ఒక రోజు రైతుకి ఒక రోగం వస్తుంది. దానివల్ల తన తండ్రిని చూసిన కొడుకుకి చాలా బాధ కలుగుతుంది. రాహుల్ తన తండ్రిని మంచిగా చేయడానికి ఎంతో ఖరీదైన వైద్యం చేయిస్తాడు. ఆస్తి మొత్తం వైద్యానికి అయిపోతుంది, కానీ అతని తండ్రి ఆరోగ్యం బాగుపడదు. మెల్లమెల్లగా అతను పేదవాడిగా అయిపోతాడు. అయినా రైతు ఆరోగ్యం మంచిగవ్వదు. ఒక రోజు రైతు తన కొడుకుని పిలిచి మరియు రాహుల్ తో ఈ విధంగా చెప్తాడు, పుత్ర, ఎప్పుడైతే మనం చేసే పనుల వల్ల ఎలాంటి ఫలితం దొరకదో అలాంటప్పుడు ఆ ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకు. నా వల్ల ఎంతో కోల్పోయావు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్తాడు. నేను నా జీవితాన్ని పూర్తిగా అనుభవించాను, కానీ నువ్వు నా జీవితాన్ని ఆలోచించకుండా, నువ్వు నీ జీవితం గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడవు అని చెప్తాడు. తన తండ్రి నోటి నుండి ఇలాంటి మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ పాపం ఏం చేయగలడు. తన ఆస్తి మొత్తం తండ్రి ఆరోగ్యం కోసమే అమ్మేశాడు మరియు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మందుల కోసం అమ్మేశాడు. తన దగ్గర ఏమీ
లేదు. రాహుల్ తన తండ్రితో సరే నాన్న, మీరు ఎలా అంటే అలా చేయండి అని చెప్తాడు. దాని తర్వాత పేదవాడైన రైతు ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి చేస్తాడు. రాహుల్ చనిపోయిన తన తండ్రి యొక్క అంత్యక్రియలు విధి విధానాలు అనుసరించి చేస్తాడు. తన దగ్గర ఉన్న పొలాలు, ఆస్తులు అన్ని కూడా తన తండ్రి ఆసుపత్రి ఖర్చులకి, వైద్యం కొరకు అయిపోయాయి. తన దగ్గర ఏమీ లేదు మరియు మిగిలిన ధనంతో నలుగురికి అన్నదానం చేస్తాడు. దాంతో రాహుల్ మరింత పేదవాడైపోతాడు. ఫ్రెండ్స్, రాహుల్ దగ్గర ఇల్లు కూడా లేకపోవడంతో అతను ఊరి చివరన ఒక గుడిసెని నిర్మించుకుంటాడు మరియు తన భార్యతో ఉంటాడు. మొదటి నుంచి అతను తన పొలంలో కష్టపడి పని చేసేవాడు. కానీ ఇప్పుడు వేరే వారి పొలంలో కూడా పని చేయాల్సి వస్తుంది. వచ్చే డబ్బుతో తన భార్య తన కడుపుని నింపుకుంటాడు. అయితే తన చెల్లి ధనవంతుడిని చేసుకొని సుఖ సంతోషాలతో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆమె కూడా తన అన్న పరిస్థితిని చూసుకొని అతనిని కలవడానికి కూడా ఇష్టపడదు. అయితే ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు నారదుడితో కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ధనం వైపు ఆకర్షించబడతారు. ఎందుకంటే రాహుల్ చెల్లి చిత్ర పేదవాడిన తన అన్నను చూసి చిరాకు పడడం, అతని దగ్గర ధనం లేకపోవడం వల్ల అతనితో దూరంగా ఉండడం చేస్తూ ఉంటుంది. నా అన్న ఇప్పుడు ఏమీ లేకుండా పేదవాడు అయ్యాడు. అసలు తన దగ్గర ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను నా దగ్గరికి వస్తే నా మర్దలు, నా తోడికోడలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంది. చిత్ర తన అన్నతో తన బంధాన్ని తెంచుకుంటుంది. అతనిని ఇంటికి కూడా పిలవదు. తన అన్న ఇంటికి కూడా వెళ్ళడం పూర్తిగా మానేస్తుంది. తన అన్న ఇంటికి వెళ్ళడం కూడా పూర్తిగా మానేస్తుంది. తన చెల్లి తనను ఎందుకు దూరంగా ఉంచుతుందో రాహుల్ కి మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఈ విధంగా చిత్ర తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది మరియు రాహుల్ రోజంతా కష్టపడి తన భార్యతో గుడిసెలో ఉంటాడు. రాహుల్ కి పిల్లలు పుడతారు. అయితే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత చిత్రకి కూడా 2 పిల్లలు పుడతారు. సమయం గడిచింది. 2 పిల్లలు పెద్దగవుతారు మరియు చిత్ర తన కొడుకుకి పెళ్లి చేస్తుంది. పెళ్లి ఆహ్వానం తన అన్నకు పంపదు. తన మేనల్లుడి పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న రాహుల్ ఎంతో సంతోషిస్తాడు. రాహుల్ ఈ విషయాన్ని తన భార్యతో చెప్తాడు. అప్పుడు తన భార్య చాలా సంతోషిస్తుంది. ఈ విధంగానైనా తన మర్దలను, తన మర్దల యొక్క ఇల్లుని కూడా ఆమె చూసే అవకాశం దొరుకుతుందని ఆనందిస్తుంది. మరియు తన భర్తతో, నీ చెల్లి నీకు పెళ్లి కొరకు ఆహ్వానం పంపిందా అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ ఎంతో బాధతో, లేదు, వేరే వాళ్ళు చెప్తే విన్నాను అని చెప్తాడు. దానికి ఆమె ఆహ్వానం లేకుండా మనం పెళ్లికి ఎలా వెళ్తామని చెప్తుంది. అప్పుడు రాహుల్ తన భార్యతో, మన చెల్లి కొడుకు పెళ్లి అవుతుంది. చెల్లి అత్తమామలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి మనం గుర్తు ఉండకపోవచ్చు, లేకపోతే చిత్ర ఆహ్వానం పంపి ఉండవచ్చు, కానీ అది మనకు ఎవరు ఇవ్వలేదేమో అని చెప్తాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పెళ్లికి వెళ్ళడానికి తయారవు అని రాహుల్ కి చెప్తాడు. అప్పుడు అతని భార్య దానికి నిరాకరిస్తుంది. ఆహ్వానం లేకుండా నేను మీ వెంట రానని చెప్తుంది. అప్పుడు రాహుల్, సరే నువ్వు రావద్దు, నేను చెల్లి దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. రాహుల్ దగ్గర డబ్బులు లేవు. తన చెల్లి కోసం ఏమైనా తీసుకెళ్లాలని వేరే వారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తాడు. తను ఏమీ కూడా తీసుకెళ్లకపోతే చిత్రాన్ని అందరూ దూషిస్తారని ఖరీదైన బట్టలు తీసుకొని వెళ్తాడు. పెళ్లికి వెళ్లిన రాహుల్ ఇంటి తలుపు బయట నిల్చుంటాడు తన చెల్లి రాక కోసం. కానీ రాహుల్ ని ఇంటి పెద్ద కొడలు చూసి గుర్తుపడుతుంది. ఆమె వెళ్లి చిత్రకు చెప్తుంది. అయితే చిత్ర తన అన్న చాలా పేదవాడు అని, అతను ఎలాంటి బట్టలు వేసుకున్నాడో చూడమని చెప్తుంది. అప్పుడు ఆమె తన అన్న చాలా చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అని చెప్తుంది. అప్పుడు చిత్ర ఎవరికి కనబడకుండా తన అన్న దగ్గరికి వెళ్తుంది. తన చెల్లిని చూసిన రాహుల్ కళ్ళను నీళ్లతో నింపుకుంటాడు. చిత్ర తన అన్నని చూసి కోపడుతుంది. ఎవరికి కనిపించకుండా ఇంట్లోకి తీసుకెళ్తుంది మరియు అతనితో, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చావు, నీకు సిగ్గు లేదా, ఆహ్వానం లేకుండా ఎందుకు వచ్చావు అని తిడుతుంది. అప్పుడు రాహుల్, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు, కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా, అందుకని నీకు నా మేలడు కోసం బట్టలు తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు చిత్ర అయినా సరే నువ్వు ఈ విధంగా రావడం నిజంగా అగౌరవంగా అనిపించింది. నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుందని చెప్తుంది. నీకు ఎలాగో పరువు లేదు, కనీసం నా పరువు గురించి అయినా ఆలోచించావా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. రాహుల్ తన చెల్లి నోటి నుండి ఇలాంటి మాటలు విని ఆశ్చర్యపోతాడు. చిత్ర కాలి కిందికి పడి, నన్ను క్షమించమని, నీకు ఇలా నష్టం జరుగుతుందని ఆలోచించలేదని ఏడుస్తాడు. నిన్ను ఎవరు కూడా కష్టపెట్టకూడదు, నిందించకూడదు అని ఎప్పుడో అనుకుంటాను. అందుకే కదా నీకోసం మరియు నా మేనలుడు కోసం బట్టలు తీసుకొచ్చాను. నిన్ను, మీ తోడికోడలు మరియు నీ మర్దలు ఎటువంటి వాళ్ళు ఎవరు కూడా తిట్టకూడదని నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను అసలు వచ్చేవాడిని కాదు అని చెప్తాడు. అప్పుడు చిత్ర కోపం కొంచెం చల్లారుతుంది మరియు తన అన్నతో, ఎలాగూ వచ్చావు కదా, కాబట్టి నువ్వు ఈ గదిలోనే ఉండు, పెళ్లియే వరకు బయటికి రాకు. ఒకవేళ బయటికి వస్తే నా అన్న పేదవాడు అని అందరికీ తెలిసిపోతుంది, నా పరువు పోతుంది. అందరూ తిన్న తర్వాత మిగిలిన అన్నం నేను నీకు తెచ్చిస్తాను అని చెప్తుంది. తిన్న తర్వాత వెనుక
వెనుక ద్వారం నుండి ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది. రాహుల్ సరే అదే విధంగా చేస్తాను, పెళ్ళైన తర్వాత వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ నాది ఒక చిన్న విన్నపం, నేను తెచ్చిన ఈ వస్త్రాలను తీసుకుపో అని, ఇవి నేను ఎంతో ప్రేమగా తెచ్చాను, నీకోసం మేనకోడుకు కోసం ఈ బట్టలు తీసుకొచ్చాను అని చెప్తాడు. చిత్ర ఆ బట్టలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ వెళ్తూ రాహుల్ ని బయట నుండి తలుపుల గొల్లం వేసి వెళ్తుంది. రాహుల్ తన చెల్లి ఎప్పుడైనా వస్తుందా, ఎప్పుడెప్పుడు మంచి భోజనం తిందామా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనసు లేని తన చెల్లి పెళ్లి పనుల్లో ఉండి తన అన్నని మర్చిపోతుంది. రాహుల్ ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. చిత్ర ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది మరియు అందులో ఆ గది చివరలో ఉంటుంది. దానివల్ల ఎవరు కూడా అక్కడ ఎక్కువగా తిరగరు. అందువల్ల రాహుల్ కి బాగా ఆకలి అవుతుంది. చిత్ర పెళ్లి పనుల్లో ఉండి తన అన్నని మర్చిపోతుంది. ఇలా 2 రోజులు గడిచిపోతుంది. రాహుల్ కి తన పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు. తను ఇలాగే గదిలో చనిపోతే తన భార్య తన పిల్లలను ఎలా పోషిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా చిత్ర యొక్క తోడికోడలు వస్తుంది. ఎవరో వస్తున్న శబ్దం విన్న రాహుల్ తలుపులను గట్టిగా కొడతాడు. దాంతో గదిలో ఎవరున్నారో అని ఆమె వచ్చి చూస్తుంది. తలుపులు తెరిచి చూసిన వెంటనే ఆమె రాహుల్ని చూసి తన మతి పోగొట్టుకుంటుంది మరియు రాహుల్తో, అన్న మిమ్మల్ని ఈ గదిలో ఎవరు బంధించారు అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ తన చెల్లిని ఎవరు కూడా నిందించకూడదని, నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎవరో బయట నుంచి తలుపులు వేశారు అని చెప్తాడు. ఒకవేళ నువ్వు రాకపోతే నేను చనిపోయేవాడిని అని చెప్పి వెనుక ఉన్న ద్వారం ద్వారా ఇంటికి వెళ్ళిపోతాడు. రాహుల్ 2 రోజుల నుంచి ఏమి తినక బాగా అలసటగా ఉంటాడు. దాంతో వెళ్లే దారిలో నీరసం వచ్చి పడిపోతాడు. అప్పుడు అతనిని ఒక ముసలి ఆవిడ చూస్తుంది. పడిపోతున్న రాహుల్ని తన ఒడిలో కూర్చోబెట్టి ఒక ఆకుతో గాలి కొడుతుంది. స్పృహ వచ్చిన తర్వాత రాహుల్ తనను ఒక ముస్లిం మహిళ ఒడిలో ఉన్నట్లు గ్రహిస్తాడు. శ్రీకృష్ణుడు నారదుడితో, నారద, ఆ ముస్లిం మహిళ ఎవరో కాదు, ఆమె దుర్గామాత. రాహుల్ భార్య దుర్గామాతని ఎప్పుడు పూజిస్తూ ఉంటుంది. అందుకనే రాహుల్ పడిపోతున్న సమయంలో దుర్గామాత వృద్ధురాలిగా వచ్చి అతన్ని పట్టుకుంటుంది. ఆమెని, మీరు ఎవరు, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పి నమస్కరిస్తాడు మరియు లేచి ఇంటికి వెళ్ళబోతాడు. అప్పుడు ఆ మహిళ రాహుల్ని ఆపి, నువ్వు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాహుల్, నేను నా చెల్లి కొడుకు పెళ్లికి వస్తున్నాను, ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు మహిళ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, కానీ నువ్వు ఏమనుకోవద్దు అని రాహుల్కి చెప్తుంది. అప్పుడు రాహుల్, సరే అడగండి మాత అని అడుగుతాడు. అప్పుడు ఆ మహిళ, నువ్వు నీ మేనకొడుకు పెళ్లి నుంచి వస్తున్నావు, నీ చెల్లి నీకోసం, నీ భార్య కోసం ఏమైనా పంపిందా అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ ఏడుస్తూ జరిగిన వృత్తాంతం మొత్తం ఆమెతో చెప్తాడు. అప్పుడు ఆ మహిళ, నువ్వు చాలా ఆకలిగా ఉందని చెప్పావు, ఇక్కడ దగ్గరలో నా తోట ఉంది, అక్కడ ఉన్న ఫలాలు తిను, విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళు అని చెప్తుంది. అలాగే నువ్వు తిన్న తర్వాత నీ కడుపు నిండాక నీ భార్య పిల్లల కోసం కూడా కొన్ని ఫలాలను తీసుకుపో, ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్ళాక నీ చెల్లి కొడుకు పెళ్లి నుంచి వస్తున్నావు కదా, ఆమె ఏమైనా పంపిదా అని అడుగుతారు. అప్పుడు నీ పరువు పోకుండా ఈ ఫలాలు నిన్ను కాపాడతాయి అని చెప్తుంది. ఆ మహిళ చెప్పిన మాటలు రాహుల్కి బాగా నచ్చాయి మరియు ఆమెతో ఆమె తోటకి వెళ్తాడు. అక్కడ ఉన్న రకరకాల ఫలాలు కోసి తింటాడు. అతని కడుపు నిండిన తర్వాత కొన్ని ఫలాలను కోసి సంచిలో వేసుకొని మహిళ ఆజ్ఞ తీసుకొని వెళ్ళబోతుంటాడు. అప్పుడు ఆ మహిళ రూపంలో ఉన్న దుర్గామాత మళ్ళీ రాహుల్ని ఆపి, వెళ్లే ముందు నేను చెప్పే 8 విషయాలు గురించి విను, ఇవి జాగ్రత్తగా పాటించు అని చెప్తుంది. శ్రీకృష్ణుడు నారదుడితో, అవి మానవుడి జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి అనే విషయం ఇప్పుడు ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకుంటావు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు నారదుడితో ఆ మహిళ రాహుల్కి 8 ముఖ్యమైన విషయాలు చెప్పి తన ఇంటికి పంపిస్తుంది. రాహుల్ ఇంటికి వెళ్లిన తర్వాత తన పిల్లలు తనతో మా అత్త ఏం పంపింది అని అడిగినప్పుడు రాహుల్ తన సంచిని తన భార్యకి ఇచ్చి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత రాహుల్ భార్య ఆ సంచిని తెరిచినప్పుడు అందులో ఉన్నవి చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ సంచిలో బంగారంతో తయారు చేసిన రకరకాల ఫలాలు ఉంటాయి. రాహుల్ అందులోని కొన్ని ద్రాక్ష పళ్ళు కూడా తెచ్చి ఉంటాడు. ఆ ద్రాక్ష పళ్లను కోసి చూస్తే అందులో వజ్రాలు కూడా బయటికి వస్తాయి. వాటిని చూసిన తర్వాత రాహుల్ భార్య అక్కడి నుండి పరిగెత్తుకుంటూ రాహుల్ని కలుస్తుంది మరియు నీ చెల్లెలు అసలు ఏం పంపిందో మీరు చూశారా అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ తను తెచ్చిన ఫలాలు తన భార్య పిల్లలకు నచ్చలేదు అనుకుంటాడు మరియు తన భార్యతో, నా చెల్లెలు ఏం పంపిందో నాకు తెలియదు, అవి మీకు నచ్చితే తినండి లేకపోతే పడేయండి, అంతేగాని దాని గురించి అడగకండి అని చెప్తాడు. అప్పుడు ఆమె, అసలు మీరు ఏం తెచ్చారో ఒక్కసారి చూసి చెప్పండి అని రాహుల్ని తన చేతులు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంది. సంచి తెరిచి చూపిస్తుంది. అందులో ఉన్నవి చూసి రాహుల్ ఆశ్చర్యపోతాడు మరియు తనకు దారిలో కలిసిన మహిళ ఎవరో దేవత అయి ఉండవచ్చు అని గ్రహిస్తాడు మరియు తన భార్యకి చెప్పకుండా తన మనసులోనే ఆమెని ధన్యవాదాలు చెప్పి నమస్కరిస్తాడు. దాని తర్వాత రాహుల్ వాటితో మళ్ళీ తన ఆస్తులను పొంది ధనవంతుడవుతాడు మరియు తన పుత్రుల కోసం ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తాడు.
రాజభవనంలా ఉంటుంది ఆ భవనం. అది చూసి ఊర్లో వాళ్ళందరూ కూడా రాహుల్ని ఎంతో గౌరవిస్తారు. అయితే ఒకరోజు రాహుల్ భార్య అతనితో త్వరలోనే శ్రావణం రాబోతుంది కాబట్టి భార్యలందరూ కూడా తమ ఇంటికి వెళ్తారు. నువ్వు కూడా నీ చెల్లిని తీసుకొని రా అని పంపిస్తుంది. రాహుల్ భార్య మాటలు విన్న తర్వాత మరోసారి తన చెల్లింటికి వెళ్తాడు. ఒక రథంపై కొంతమంది భటులను తీసుకెళ్లి తన చెల్లి భవనానికి వెళ్తాడు. ఇప్పుడు కూడా రాహుల్ తన చెల్లి ద్వారం ముందు నిలబడతాడు. అప్పుడే అతన్ని చిత్ర తోడికోడలు కనిపిస్తుంది. ఆమె రాహుల్ని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ చిత్ర దగ్గరికి వెళ్తుంది మరియు తన అన్న వచ్చినట్లు ఆమెకి చెప్తుంది. దానికి ఆమె నాకు అన్న అనేవాడు లేడు, పేదవాడు నాకు అన్న కాదు అని కఠినంగా చెప్తుంది. అప్పుడు అది విన్న తోడికోడలు మీ అన్న అంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు రాలేదు, రాజు వచ్చినట్టు ఒక రథంపై సైనికులను వెంటబెట్టుకొని వచ్చాడు అని చెప్తుంది. అప్పుడు కూడా ఆమె మాటలు చిత్ర నమ్మదు మరియు తన అన్నని దొంగచాటుగా చూస్తుంది. అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. నిన్నటి వరకు కటిక పేదరికంలో ఉన్న నా అన్న ఇంత ధనవుడిగా ఎలా మారాడు అని ఆలోచిస్తుంది. మరి బంగారు పళ్ళెంలో ఆర్తి కర్పూరం వేసి తన అన్నను దిష్టి తీస్తుంది. తన అన్నతో అగౌరవంగా ప్రవర్తించినందుకు తనను క్షమించమని చిత్ర తన అన్నను అడుగుతుంది. దానికి రాహుల్ నువ్వు చేసిన తప్పుని నేను ఎప్పుడో క్షమించాను, ఇప్పుడు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తాడు. దానికి చిత్ర సంతోషించి బట్టలు వేసుకొని తన అన్న వచ్చిన రథంపై ఎక్కి తనతో పాటు వెళ్తుంది. తన అన్న కట్టిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇంట్లో ఉన్న సేవకులను చూసి మరియు ఆహార పదార్థాలను చూసి ఆమె మతిపోతుంది. చిత్రను తన వదిన చాలా బాగా చూసుకుంటుంది. 7 రోజుల వరకు పల్లకిలో కూర్చోబెడుతుంది. చిత్ర వదిన తనకు ఈ ఐశ్వర్యం మొత్తం చిత్ర వల్ల వచ్చింది అనుకుంటుంది. వాస్తవం కేవలం రాహుల్కే తెలుసు. తన ఐశ్వర్యం ఎలా వచ్చిందో అతను తన భార్యకి ఎప్పుడూ చెప్పలేదు. తనకు దేవి ఇచ్చిన వరం వల్ల ధనం లభించిందని కేవలం రాహుల్కే తెలుసు. ఇది తెలియకుండా అతని భార్య చిత్ర ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చిత్ర ఇంటికి వెళ్లే సమయం వస్తుంది. అప్పుడు రాహుల్ భార్య రాహుల్తో మీరు బజార్కి వెళ్ళి చెల్లి కోసం ఏమైనా తీసుకురండి అని చెప్తుంది. భార్య మాటలు విన్న రాహుల్ బజార్కి వెళ్తాడు. బజార్కి వెళ్ళిన తర్వాత ఒక చెప్పు షాపు దగ్గర ఆగుతాడు. తన చెల్లి కోసం మంచి చెప్పులు చేసి ఇవ్వమని ఆ వ్యక్తికి అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చేస్తాను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్తాడు. నీకు ఎంత కావాలన్నా ఇస్తాను, కానీ చెప్పులు మా చెల్లి వేసుకుంటే అవి శబ్దం చేస్తూ ఉండాలి. అయితే చెప్పులు చేసే వ్యక్తి ఎలాంటి శబ్దాలు చేయాలో అడుగుతాడు. అప్పుడు నేను నీకు 8 ముఖ్యమైన విషయాలు చెప్తాను, అవి నాకు దుర్గామాత చెప్పింది అని తనకు మాట చెప్పి తనకు మాత చెప్పిన 8 విషయాలను ఆ వ్యాపారికి చెప్పడం మొదలు పెడతాడు. రాహుల్ మొదటి మాటగా మనిషి ఎన్నోసార్లు మర్చిపోతుంటాడు. అజ్ఞానం అతనికి నష్టం చేస్తుంది అని, ఎలాంటి పనులు చేయకుండా నాకు మంచి సమయం వస్తుంది అని ఆశించడం దుర్లభం, అతనికి ఎప్పుడు నష్టమే జరుగుతుంది. 3వ మాట, ఏ వ్యక్తి అయితే అఘోరమైన పనులు చేస్తాడో అతను ఎప్పుడు పేదవాడిగానే ఉండిపోతాడు. 4వ మాట, ఎలాంటి పేదరికమైన జ్ఞానం వల్ల నశిస్తుంది కాబట్టి జ్ఞానాన్ని పొంది ముందుకు కొనసాగాలి. 5వ మాట, దుఃఖ సమయం నడుస్తున్నప్పుడు దాన్ని దూషించకూడదు, దృఢంగా నిలబడి మన పనులు మనం చేసుకోవాలి. 6వ మాట, కర్మ ఎప్పుడు కూడా అన్ని పనులు చెయ్యదు. మన జీవితం ఎప్పుడు అదృష్టంపై ఆధారపడి ఉండదు, మన పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది. 7వ మాట, అజ్ఞానిని ఎప్పుడు కూడా ప్రేమించకూడదు, ఒక జ్ఞానం వల్ల మన పేదరికం కూడా దూరం చేయగలదు. మా చెల్లెలు వేసుకున్నప్పుడు ఈ 7 విషయాలు చెబుతూ ఉండాలి. ధనం వల్ల మనకు అహం రాకూడదు, మన వాళ్ళను మరవకూడదు అనే విషయం కూడా ఈ చెప్పులు ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఈ 8 మాటలు కూడా నా చెల్లి తన పాదరక్షాలు ధరించినప్పుడు శబ్దం చేస్తూ ఉండాలి. ఆ మాటలు వింటున్న ప్రతిసారి తను నాకు చేసిన అగౌరవాన్ని గుర్తు చేసుకోవాలి, తన తప్పు తనకు తెలిసి రావాలి అని చెప్తాడు. రాహుల్ తన చెల్లి కోసం బంగారం మరియు వజ్రాలతో చేసిన పాదరక్షకాలు తయారు చేస్తాడు. రాహుల్ ఆ చెప్పులను తన చెల్లికి ఇస్తాడు. బంగారం మరియు వజ్రాలతో చేసిన ఆ చెప్పులను చూసి చిత్ర చాలా సంతోషిస్తుంది మరియు అవి తీసుకొని తన అత్తారింటికి వెళ్తుంది. అత్తారింటికి వెళ్లిన చిత్రను తన తోడికోడలు మరియు మరదలు మీ అన్న ఇంటికి వెళ్ళావు కదా, నీకు అతను ఏం చేసి ఇచ్చాడు అని అడుగుతారు. అప్పుడు చిత్ర తన అన్న ఇచ్చిన చెప్పులు చూపిస్తుంది. వాటిని వేసుకొని అక్కడికి తిరుగుతుంది. అవి ధనం వల్ల అహంకారం రాకూడదు, తన వాళ్ళు పేదవారైన వారిని దూషించకూడదు అనే శబ్దాలు చేస్తూ ఉంటుంది. అవి విన్న తర్వాత చిత్ర సిగ్గుతో తలదించుకుంటుంది మరియు ఏడుస్తుంది. ఏడుస్తున్న చిత్రను చూసి తోడుకోడలు మరియు మరదలు ఇద్దరు కూడా ఎందుకు ఏడుస్తున్నావు అని కారణాన్ని అడుగుతుంది. అప్పుడు చిత్ర జరిగిన విషయం మొత్తం చెప్తుంది. దాంతో చిత్రను తన తోడుకోడలు, అక్క ఎప్పుడైనా సరే ధనం వల్ల మనకు అహంకారం రాకూడదు, అలాంటి సమయంలో మన అహంకారం వల్ల లక్ష్మీదేవి మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. అది విన్న తర్వాత చిత్రకు తన అన్న గుర్తొస్తాడు. నేను నా అన్నని గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ అతను నాకు ఎంతో ఖరీదైన ఈ బహుమతిని ఇచ్చాడు అని చెప్పి ఆనందంతో అందరితో మంచిగా ఉంటుంది.
అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో ఇప్పుడు ఆ 8 మాటలు తెలిసి వచ్చాయి కదా అని చెప్తాడు. దానికి నారదుడు నాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో మళ్ళీ చెప్తాను అని ఇలా చెప్పసాగాడు. ఏ వ్యక్తి అయితే రాత్రి సమయంలో వంటగదిలో పాత్రలను కడగకుండా ఉంచుతాడో, ఎవరికి భోజనం పెట్టాడో అతను ధనం లేకుండా పోతాడు. రెండవ మాట, ఏ వ్యక్తి అయితే ఇంట్లో స్త్రీని అవమానిస్తాడో బాధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండదు. మూడవ మాట, ఏ స్త్రీ అయితే సూర్యోదయమైన తర్వాత ఇల్లు ఊడుస్తుందో, ఇంటిని శుభ్రం చెయ్యదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. నాలుగవ మాట, ఏ ఇంట్లో అయితే ధనాన్ని విలువ ఇవ్వరో, అనవసర ఖర్చులు చేస్తారో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఐదవ మాట, ఎవరైతే ధనం వచ్చిన తర్వాత వేరే వారిని తక్కువగా చూస్తారో, తన బలం చూసి వేరే వారిని తొక్కుతారో వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండదు. ఆరవ మాట, ఏ ఇంట్లో అయితే తమ కర్తవ్యాలను నిర్వహించరు, చేసే పనులు రేపటికి వాయిదా వేస్తారో వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండదు. ఏడవ మాట, ఏ ఇంట్లో అయితే పేదవాళ్ళను గౌరవించరో, వారి మాటను వినకుండా పాటించరో అలాంటి వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఎక్కువ రోజులు ఉండదు. ఎనిమిదవ మాట, అతి ముఖ్యమైన మాట, ఎవరి ఇంట్లో అయితే బంధువులకి విలువ ఇవ్వరో, వారిని అగౌరవపరుస్తారో, తలుపు దగ్గర నుంచి వారిని పంపిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఈ 8 మాటలను ఎవరైనా విని వాటిని పాటిస్తారో వాళ్ళు రావుల్లాగా జీవితంలో మంచి ధనవంతులవుతారు. ఓ నారద, మీరు 8 ముఖ్యమైన విషయాలు విన్నారు కదా, మీ ప్రశ్నకి జవాబు దొరికింది కదా అని అడుగుతాడు. ఫ్రెండ్స్, ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, ధనం అనేది ఒక మాయ. దానిపై ఎప్పుడు కూడా గర్వం పెంచుకోకూడదు, వేరే వారిని అవమానించకూడదు. ఎప్పుడు పేదవాడు ధనవంతుడవుతాడో, ఎప్పుడు ధనవంతుడు పేదవాడవుతాడో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఫ్రెండ్స్, మేము చేసిన ఈ జ్ఞానమైన మాటలు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి తెలపండి. మరి వీడియోని చాలా కష్టపడి చేశాను కాబట్టి ఒక లైక్ అయినా చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.